అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే న్యాచురల్ ఫార్మింగ్. మన ప్రకృతి అసలు ఎప్పుడు కానీ చూడండి, ఇది వచ్చి చేప బెల్ల ద్రావణం అండి. ఇది మనం చేపల వ్యర్థాలు తయారు చేసుకున్న ఈ యొక్క లిక్విడ్ మనకు దొరుకుతుందండి. అంటే 40 రోజులు తయారైన ఈ యొక్క ద్రావణం అండి. ఇది ఒక గ్రోత్ ప్రమోటర్, మన పంటకు వాడుకోవచ్చు. అంటే దీంట్లో ఏముంటుందంటే ఎన్పికే రేషియో వచ్చి 6% నైట్రోజన్ ఉంటుంది, 1.5% ఫాస్ఫరస్ ఉంటుంది, 1% పొటాషియం ఉంటుందండి. అంటే మీరు సార్ ఏం సార్ మనకు నత్రజని కూడా దాంట్లో యూరియాలు దొరుకుతుంది కదని చెప్తారండి. ఏమండి, మన యూరియాలో కేవలం 46% మాత్రమే నత్రజని ఉంటుందండి. దీంట్లో ఉండే ఎన్పికే రేషియోలో దాంట్లో ఉండదండి, ఓన్లీ నైట్రోజన్ ఉంటుంది. ఇంకొకటి సల్ఫరు, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వచ్చి పీపీఎం లెవెల్ ఉంటుందండి. ఈ మూడు వచ్చి ప్రైమరీ వచ్చి పర్సంటేజ్ లెవెల్ ఉంటుంది, మిగతా వచ్చి పీపీఎం లెవెల్, అంటే దానికన్నా తక్కువ మొత్తంలో ఉండదండి. ఇంకొకటి, మన దీన్ని స్ప్రే చేయడం వల్ల పంటకి 2 రకాల హార్మోన్స్ దొరుకుతుందండి. అంటే ఆక్సిను, జిబ్బర్లిక్ అనే చెప్పబడే హార్మోన్ ఉంటుందండి. కానీ మీరు వేసే యూరియాలో, పొటాషియంలో కానీ ఇంకో మిగతా యూరియాలో అసలు దాంట్లో ఏముండదు. ఆక్సిజన్ హార్మోన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మన పంటకు వచ్చే చిగుర్లు, మొగ్గులు ఎక్కువ రావాలంటే ఆక్సిజన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. జిబ్బర్లిక్ అంటే మొలకెత్తడానికి, వేర్లు బలంగా ఉన్నదానికి, మనకి స్ట్రెస్ హార్మోన్ అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు, వాన తక్కువ నీటిలో ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క మీనాంతో కానీ వదిలినామంటే ఎంత స్ట్రెస్ హార్మోన్ ఉన్నా, ఎంత వాతావరణ మార్పు ఉన్నా తట్టుకుంటుందండి. మీరు వేసే కెమికల్ ఫామ్లో ఈ విధంగా ఉండదండి. దీంట్లో పంటకు కావాల్సిన 9 రకాల ఎమినో యాసిడ్స్ దీంట్లో దొరుకుతుందండి, మన కెమికల్లో దొరకదు. ఇప్పుడు చూడండి, మనం వచ్చి 20 లీటర్ నీటికి మనం 1/4 లీటర్ పోసుకున్నామండి. ఇది వచ్చి మనం పంట దశను బట్టి పోసుకోవాలండి. చిన్న పంటకైతే మనం 5 ml పోసుకోవాలండి. దీనికి వచ్చి మనం 1/4 లీటర్ పోసుకుంటాం. అంటే మేము అది వచ్చి మల్లి తోట, దీనికి వచ్చి పెన్నిల్ క్రాప్స్ అంటాం. దీని వచ్చి మనం అంటే ఎక్కువ కాలం ఉండే పంటకు వచ్చి మనం ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. ఇట్లాంటి తక్కువ పంటలకు వచ్చి అంటే శనక్కాయలు కానీ వీటికి కానీ మనం ఇంకా తక్కువ 100 ml పోసుకుంటే మన 20 లీటర్ సరిపోతుందండి. సో మీరు చూడండి, మీరు ప్రకృతి చేయండి. ఏమండి, ఇది స్ప్రే చేసిన 3వ రోజుకే మీ యొక్క రిజల్ట్ అనేది బాగా దొరుకుతుందండి. మీకు దేంట్లో దొరకదు. మీరు యూరియా వేస్తే కూడా 5 రోజుల తాలు మీ యొక్క రిజల్ట్ చూస్తాము. దీన్ని స్ప్రే చేసిన తర్వాత మీరు ఆ చిగుర్లు కానీ ఆ యొక్క వీటిని కూడా చూడండి. ఏమండి, ఇది ఎప్పుడు కానీ మనం ఈవినింగ్లోనే స్ప్రే చేయాలండి. ఎందుకంటే మనం మిట్ట మధ్యాహ్నం స్ప్రే చేయడం వల్ల ఆకులు అనేది, దీంట్లో ఉండే ఆ యొక్క ఎమినో యాసిడ్స్ ఆకులు అనేది ఎండిపోతుందండి, అంటే బర్నింగ్ అవుతుంది. సో మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి, ప్రకృతి రైతులు మీరు షేర్ చేయండి. పూర్తి వీడియో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టున్నామండి. థ్యాంక్ యూ.